మార్నింగ్ అండి. లాస్ట్ క్లాస్ లో మనము ఈ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఆవిర్భవించిన కొన్ని మతాల గురించి డిస్కస్ చేశామండి. సో ఈ క్లాస్ లో వచ్చేసి మనకు మీరు ఈ జ్ఞానోదయ యుగము మొదలు పెట్టేటప్పుడే మీకు చెప్పాను కదా, ఇందులో మనకు 2 రకాల అభివృద్ధులు అనేవి జరుగుతాయండి. ఓకేనా, 2 రకాల అభివృద్ధులు అనేవి జరుగుతాయి. అందులో మనకు మొదటిది వచ్చేసి రిలీజియస్ డెవలప్మెంట్స్ అండి. తర్వాత మనకు సెకండ్ వచ్చేసి పొలిటికల్ డెవలప్మెంట్స్ అని చెప్పాను. అవునా, అంటే రాజకీయ పరమైన అభివృద్ధి, మతపరమైన అభివృద్ధులు మనకు క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో మనకు జరిగింది అని చెప్పేసినాం. అవునా, సో మనం ఆల్రెడీ ఈ మతాల గురించి ఏదైతుందో ఈ మతాల గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. తర్వాత మనం ఈ క్లాస్లో వచ్చేసి ఏం డిస్కస్ చేయాలి అంటే ఈ రాజకీయ పరమైన అభివృద్ధి అంటే మగధలోని మనకు ఇందులో ముఖ్యంగా మహాజానపదాస్ గురించి డిస్కస్ చేయాలి. తర్వాత మనకు ఇక్కడ నుంచి ప్రాచీన భారతదేశాన్ని పరిపాలించిన కొన్ని రాజవంశాలు అనేవి మనకు ఈ క్లాస్తో మొదలవుతాయండి. ఓకేనా, అవి ముఖ్యంగా ఇక్కడ మనము ఈ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మనకి ఏమవుతుంది అంటే ఒక 16 మహాజానపదాస్ అనేవి ఆవిర్భవిస్తాయండి. ఓకేనా, 16 మహాజానపదాస్ వచ్చేసి ఆవిర్భవిస్తాయి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇవన్నీ మొత్తము అంటే 16 మహాజానపదాస్. ఓకేనా, ఇవి ఎప్పుడు ఆవిర్భవిస్తాయి? క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో. ఓకేనా, ఇక్కడ మనకు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఏమవుతుంది అంటే 16 మహాజానపదాస్ అండి. ఓకేనా, మహాజానపదాస్. మహాజానపదాలు అంటారు వీటిని. ఓకేనా, మరి ఈ మహాజానపదాస్ అనే దానికి అర్థమైంది. మరి ఇక్కడ ఎక్కడ ఆవిర్భవిస్తాయి సార్ అంటే మనకు గంగా నది దానికి సంబంధించిన ఉపనదులు ఏవైతే ఉన్నాయో అక్కడ మనకు ఈ 16 మహాజానపదాలు అనేవి ఆవిర్భవిస్తాయండి. ఇక్కడ మనకు చూడండి, సంస్కృతంలో మనకు సాంస్క్రిట్ లో ఈ జనపద అనే పదం చూసుకున్నట్టయితే దీంట్లో 2 పదాలు ఉంటాయి మనకు. ఒకటి జన, అవునా, మనకు రెండోది వచ్చేసి పద అనే అర్థాలు ఉంటాయండి. జన అంటే మనం ఏమని చెప్పుకుంటామంటే క్లాన్ అని చెప్పుకుంటామండి. క్లాన్ అంటే తెగ, జన అంటే తెగ. ఓకేనా, పద అంటే మనం ఏమని చెప్పుకుంటామంటే ప్లేస్ అండి, లేకపోతే టెరిటరీ అని చెప్పేసుకుంటాం. పద అంటే ప్రాంతం, జన అంటే తెగ, పద అంటే ప్రాంతం అని చెప్పేసుకుంటాం. మరి ఈ తెగ నివసించే ప్రాంతాన్నే మనము జనపదం అని చెప్పుకుంటామండి. తెగ నివసించే ప్రాంతాన్నే జనపదం అని చెప్పుకుంటాం. మరి ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి అంటే మహా అండి, మహాజనపద కదా. మహా అంటే మనము దీన్ని యాక్చువల్గా బిగ్ అని చెప్పుకుంటామండి. జానపదాలలోనే పెద్ద జానపదాన్ని మహాజానపద అని చెప్పేస్తాం. ఇది సో మనకి ఈ మహాజానపదాలు మనకు 16 ఆవిర్భవించాయని మనకు ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అంటే బౌద్ధ మత గ్రంథాలు, జైన మత గ్రంథాలు, అందులో ముఖ్యంగా మనకు అంగుత్తర నికాయ అనే ఒక గ్రంథం ఉంటుందండి. ఆ గ్రంథంలో మనకు ఈ మహాజానపదాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత మనకు ఇదే మహాజానపదాస్ గురించి అర్థశాస్త్ర అనే ఒక పుస్తకంలో ఉంటుందండి. అర్థశాస్త్ర అనే ఒక పుస్తకంలో ఏమని ఉంటుందంటే రాష్ట్ర అనే పేరుతో మనకు ఈ జానపదాలను మెన్షన్ చేస్తారు. ఇంకా మనకు హిస్టోరియా అనే ఒక పుస్తకం ఉంటుందండి. హిస్టోరియా అనే ఒక పుస్తకం ఉంటుంది. దీన్ని ఎవరు రాస్తారంటే హెరోడోటస్ అనే వ్యక్తి రాస్తాడు. ఇతన్నే మనము ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని చెప్పుకుంటామండి. అంటే చరిత్ర పితామహం లాగా చెప్పేసుకుంటాం కదా అతను. ఓకేనా, ఈ పుస్తకాలలో మనకు ఈ సోర్సెస్ ప్రకారం, ఓకేనా, జైన మత గ్రంథాలు, బౌద్ధ మత గ్రంథాలు, అందులో మనకు అంగుత్తర నికాయ అనే ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకము, దాని తర్వాత మనకు ఇక్కడ ధర్మసూత్రాస్ అండి, ధర్మసూత్రాలు అని చెప్పుకుంటాం కదా. ఆ ధర్మసూత్రాలలో కూడా మనకు ఈ మహాజానపదాస్కి సంబంధించిన ప్రస్తావన ఉంటుంది. ముఖ్యంగా మనకు ఈ ఉపనిషత్స్ అండి, ఉపనిషత్స్ ఏమైతున్నాయో ఆ ఉపనిషత్స్ లో కూడా మనకు ఈ మహాజానపదాలకు సంబంధించిన ప్రస్తావన అనేది ఉంటది. మనకు ఈ 16 మహాజానపదాలు ఎలా ఆవిర్భవించాయని వాటికి సంబంధించిన ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అంటే ముఖ్యంగా మనము
ఇవి చెప్పేసుకోవాలి. మరి ఈ మహాజనపదాలు ఎన్ని ఉంటాయి సార్ అంటే మనకు 16 మహాజనపదాలు ఉంటాయి. ఈ 16 మహాజనపదాస్ ని మనం ఎలా నేర్చుకోవాలి అంటే ఈ 16 1 2 3 4 అని నెంబర్స్ వేసి మీకు చెప్తే ఏమవుతుందండి అంటే ఈజీగా మీరు ఒక 2 రోజుల తర్వాత 16 గుర్తుపెట్టుకోవాలన్నా ఇబ్బంది ఉంటుంది. తర్వాత ఈ 16 మహాజనపదాలకు దీనికి సంబంధించిన క్యాపిటల్ సిటీస్ అంటే రాజధానులు కూడా మనకు గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. అందులో మనం దీంట్లో ఏం చేయాలి అంటే మనము ఈజీగా గుర్తించుకోవాలా, ఎట్ ది సేమ్ టైం నేర్చుకునే విధంగా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దామండి. ఈ మహాజనపదాసు చెప్పుకునేటప్పుడు మనం దీంట్లో ఏమేమి కాన్సన్ట్రేట్ చేయాలంటే ముఖ్యంగా మహాజనపదానికి సంబంధించిన పేరు, వాటికి సంబంధించిన రాజధాని, ప్రస్తుతం అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి అనేది మనము ఈ క్లాస్లో డిస్కస్ చేయాలి. ఫస్ట్ మనం ఈ 16 మహాజనపదాలలో చర్చించుకునే ముందు ఫస్ట్ మనము ఆల్ఫాబెట్ లో మనకు ఏ అనేది ఫస్ట్ లెటర్ ఉంటుందండి. ఓకేనా, ఈ లెటర్ తోని మనకు ఎన్ని మహాజనపదాలు వస్తాయి ఈజీగా మనకు గుర్తించుకునే విధంగా నేర్చుకుందామండి. 1 by 1 నెంబర్స్ చేసుకోకుండా ఈ ఏ అని చెప్పుకుంటా మనం తెలుగులో వచ్చేసి ఆ అనే పదంతో మనకు మహాజనపదాలు ఏమన్నా ఉన్నాయా, ఎన్ని ఉన్నాయి, అట్లా మనం కొన్ని ఈజీగా గుర్తించుకునే ట్రిక్ ఫాలో అవుదామండి. ముందుగా మనము ఈ ఏతో వచ్చేవి మనకు అవంతి అనే ఒక మహాజనపదం ఉంటుందండి. తర్వాత మనకు అస్మక అనే మహాజనపద కూడా ఉంటది. తర్వాత మనకు ఇక ఏతో స్టార్ట్ అయ్యేది అంగా అనేది ఉంటుందండి. ఓకేనా, ఇక్కడ మనకు అవంతి అనే ఒక మహాజనపద ఉంటది. తర్వాత మనకు అస్మక అనే ఒక మహాజనపద ఉంటది. తర్వాత అంగ అనే మహాజనపద ఉంటది. ఏతోని మనకు ఎన్ని జానపదాలు వచ్చినాయి? 3 వచ్చినాయండి. ఓకేనా, మరి అవంతికి సంబంధించి రాజధాని ఏముంటది అంటే ఉజ్జయిని అని చెప్పుకుంటామండి. అవంతికి సంబంధించి రాజధాని ఏముంటది అంటే ఉజ్జయిని అని ఉంటది. మరి ఈ ఉజ్జయిని వచ్చేసి మనకి అవంతి అనే మహాజనపద ఎక్కడ ఉంటుంది సార్ ప్రజెంట్ అంటే మధ్యప్రదేశ్ అని చెప్పేసుకుంటామండి. అవంతికి సంబంధించిన రాజధాని ఉజ్జయిను. ప్రజెంట్ మనకి ఇదే ఉజ్జయిను ఈ అవంతి వచ్చేసి ఏ ప్రాంతంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయి సార్ అంటే మధ్యప్రదేశ్ అని చెప్పుకుంటాం. ఈ అస్మక అనే మహాజనపదానికి రాజధాని ఏంటి సార్ అంటే బోధాన్ అని చెప్పేసుకుంటామండి. ఓకేనా, అస్మక అనే మహాజనపదానికి రాజధాని ఏంది అంటే బోధాన్ అని చెప్పేసుకుంటాం. మరి బోధాన్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనకు ప్రజెంట్ తెలంగాణ అనే ఒక రాష్ట్రంలో ఉంటుంది సార్. ఓకేనా, మనకు తెలంగాణ అనే ఒక ప్రాంతంలో ఉంటది. ఈ అంగా అనే మహాజనపద ఏదైతుందో ఈ అంగా అనే మహాజనపదము సంబంధించి రాజధాని క్యాపిటల్ సిటీ ఏముంటుంది సార్ అంటే చంపా అనే ఒక రాజధాని ఉంటుంది సార్. ఓకేనా, మరి ఈ చంపా ప్రజెంట్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనకు బీహార్ అనే ఒక రాష్ట్రంలో ఉంటుంది. ఓకేనా, ఇట్లా గుర్తించుకోవాలండి. అవంతికి సంబంధించి రాజధాని ఏది అంటే ఉజ్జయిని అని చెప్పాలి. మరి అదే ఉజ్జయిని ఏ రాష్ట్రంలో మనకు అవంతి అనే మహాజనపదం ఏ రాష్ట్రంలో ఉంటుంది సార్ అంటే మధ్యప్రదేశ్ అని చెప్పాలా. మనకు అస్మక అనే మహాజనపదం ఎక్కడ ఉంటది అంటే తెలంగాణలో ఉంటది. దానికి సంబంధించిన క్యాపిటల్ సిటీ రాజధాని ఏది అంటే బోధాన్ అని చెప్పేసుకోవాలి. తర్వాత మనకు ఇదే అస్మకాకు వచ్చేసి మనకు సౌత్ ఇండియాలో ఉన్న వన్ అండ్ ఓన్లీ మహాజనపదాలాగా చెప్పేసుకుంటామండి. అంటే మనకు దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మహాజనపదమే మనకు ఈ అస్మక అని చెప్పేసుకుంటాం. ఓకేనా, తర్వాత మనకు నెక్స్ట్ కేతోని కొన్ని మహాజనపదాలు వస్తాయండి. కేతోని వచ్చేసి మనకు 4 మహాజనపదాలు వస్తాయి. అందులో చూడండి ఫస్ట్ మహాజనపద వచ్చేసి కాశీ అని చెప్పేసుకుంటాం. తర్వాత కురు అనే మహాజనపదం ఉంటుందండి. ఓకేనా, కాశీ కురు. తర్వాత మనకు మూడోది కోసల అనే మహాజనపదం ఉంటుందండి. కాశీ కురు కోసల. తర్వాత మనకు కాంబోజా అనే మహాజనపదాలు ఉంటాయి. మనకు కే లెటర్ తోని స్టార్ట్ అయ్యే మహాజనపదాలు ఎన్ని ఉంటాయి సార్ అంటే కాశీ కురు కోసల కాంబోజా అని 4 మహాజనపదాలు ఉంటాయి. మరి కాశీకి వచ్చేసి రాజధాని ఏముంటుంది సార్ అంటే వారణాసి అని చెప్పుకుంటామండి. ఓకేనా, కాశీకి సంబంధించిన కాశీ మహాజనపదానికి సంబంధించిన రాజధాని ఏముంటది అంటే వారణాసి అని చెప్పుకుంటాం. మరి ఇదే వారణాసి మనకి కాశీ అనే మహాజనపదం ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఉత్తరప్రదేశ్ అండి, యూపీ అని చెప్పేసుకుంటాం. అవునా, తర్వాత మనకు
కురు అనే ఒక మహాజానపదం ఉంటుందండి. ఈ కురు అనే మహాజానపదానికి సంబంధించిన రాజధాని ఏముంటది అంటే ఇంద్రప్రస్థ అని ఉంటదండి. ఇంద్రప్రస్థ అనేది ఉంటది. మరి ఇంద్రప్రస్థ వచ్చేసి ప్రజెంట్ ఏ రాష్ట్రంలో ఉంది మనకు అంటే హర్యానా అని చెప్పుకుంటామండి. ఓకేనా, హర్యానా అని చెప్పేసుకుంటాం. కోసల వచ్చేసి మనకు ఈ కోసల అనే దానికి శ్రవస్తి అనేది రాజధాని లాగా ఉంటుందండి. ఓకేనా, కోసల అనే మహాజానపదానికి శ్రవస్తి అనేది రాజధాని లాగా చెప్పుకుంటాం. మరి ఇదే కోసలకు ఇంకో రాజధాని ఉంటుంది. మరి దీన్ని ఏమని పిలుస్తామంటే అవధ్ అని పిలుస్తామండి. ప్రజెంట్ మనము అయోధ్య అనే అవధ్ అంటే మనకు అయోధ్య అని కూడా చెప్పేసుకుంటాం. ఓకేనా, సో ఈ అవధ్ మనకు ఎక్కడ ఉంటుందండి? అయోధ్య వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్ లో ఉంటది. యూపీ అని చెప్తాం కదా, అక్కడ ఉంటారండి. తర్వాత ఈ కాంబోజా అనే ఒక మహాజానపదం ఉంటది. ఈ కాంబోజా మహాజానపదానికి భోజాపూర్ అనే ఒక మనకు రాజధాని ఉంటది. మరి ప్రజెంట్ ఈ భోజాపూర్ ఎక్కడ ఉంది సార్ అంటే మనకు తజకిస్తాన్ అని చెప్పుకుంటామండి. తజకిస్తాన్ అనే ఒక దేశం ఉంటది. ఆ దేశంలో మనకు కాంబోజా అనే ఒక మహాజానపదం అనేది ఉంటది. మరి దీన్నే ఈ భోజాపూర్నే కొన్ని పుస్తకాలలో మనకు రాజాపురం అని కూడా ఉంటుందండి. రాజాపురము భోజాపురం అన్న మీరేం కన్ఫ్యూజ్ కాకండి, ఈ రెండు ఒకటే. ఓకేనా, ఇక్కడ మనకు కేతోని చూసుకున్నట్టయితే కాశీ అనే మహాజానపదానికి వారణాసి అనే ఒక రాజధాని ఉంటది. ఈ కాశీ అనే మహాజానపదం ఎక్కడ ఉంటది అంటే మనకు ఉత్తరప్రదేశ్ లో ఉంటది. తర్వాత మనకు కోసల అనే ఒక కురు అనే ఒక మహాజానపదం ఉంటది. దీనికి సంబంధించిన రాజధాని ఏంది అంటే మనకు ఇంద్రప్రస్థ అని చెప్పుకుంటాం. ఇది వచ్చేసి మనకి ఇంద్రప్రస్థ ఎక్కడ ఉంటది? హర్యానాలో ఉంటది. తర్వాత మనకు కురు తర్వాత కోసల అనే ఒక మహాజానపదం ఉంటది. ఈ కోసలకు సంబంధించి అయోధ్య లేకపోతే అవధ్ మనం శ్రవస్తి అని కూడా చెప్పుకుంటాం. ఇది వచ్చేసి రాజధాని. ఈ కోసల అనే మహాజానపదం మనకు ఏ రాష్ట్రంలో ఉంటుంది సార్ అంటే ఉత్తరప్రదేశ్ అని చెప్తాం. తర్వాత ఈ కాంబోజా అనే మహాజానపదానికి భోజాపూర్, ఓకేనా, మనకు దీన్నే రాజాపురం అని కూడా చెప్పుకుంటాం. ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనకు తజకిస్తాన్ అని చెప్పుకుంటామండి. తర్వాత మనకు ఇదే మహాజానపదాలలో ఏ తర్వాత కే తర్వాత మనకు ఎం ఉంటుందండి. కే తర్వాత మనకు కేఎల్ఎం కదా, ఇట్లా ఆల్ఫాబెటిక్ ఆర్డర్ లో మనకు ఎం అనే లెటర్ వస్తుంది తర్వాత. ఓకేనా, ఇదే ఎం అనే లెటర్ తోని మనకు ఎన్ని మహాజానపదాలు మొదలవుతాయి సార్ అంటే 3 అవుతాయండి. ఓకేనా, 3 మహాజానపదాలు స్టార్ట్ అవుతాయి. అందులో మనకు మగధ అనే ఒక మహాజానపదం ఉంటుందండి. మగధ, మగధ, మత్స్య, తర్వాత మనకు మల్ల, ఈ 3 మహాజానపదాలు వచ్చేసి మనకు ఎం అనే ఒక లెటర్ తోని స్టార్ట్ అవుతాయి. అందులో మగధ వచ్చేసి మనకు మగధ, మత్స్య, మల్ల. ఓకేనా, మగధ అనే మహాజానపదానికి రాజధాని మనం ఏమని చెప్పుకుంటామంటే పాటలీపుత్ర. ఓకేనా, పాటలీపుత్ర అని చెప్పుకుంటాం. ఈ పాటలీపుత్ర ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనకు ప్రజెంట్ బీహార్ అనే ఒక రాష్ట్రంలో ఉంటుంది సార్. ఓకేనా, తర్వాత మనకు మత్స్య అనే ఒక మహాజానపదానికి రాజధాని ఏంటి సార్ అంటే మనకు విరాట్ నగర్ అని ఉంటుందండి. మత్స్య అనే మహాజానపదానికి రాజధాని ఏముంటుంది సార్ అంటే విరాట్ నగర్. ఈ విరాట్ నగర్ మనకి ఎక్కడ ఉంటుంది అంటే ప్రజెంట్ రాజస్థాన్ అనే ఒక రాష్ట్రంలో ఉంటుందండి. ఓకేనా, తర్వాత మనకు మల్లా అనేది ఉంటుంది. ఓకేనా, ఈ మల్లా సంబంధించి ఏముంటుంది సార్ దీనికి సంబంధించిన రాజధాని అంటే కుసినారా. ఓకేనా, కుసినారా వచ్చేసి మల్లా అనే ఒక మహాజానపదానికి సంబంధించిన రాజధాని. ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనకు ఉత్తరప్రదేశ్ లో ఉంటుందండి. కుసినారా అనే ప్రాంతం ఎక్కడ ఉంటుంది మనకు ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది. ఇది మనకు ఈ ఎం లెటర్ తో స్టార్ట్ అయ్యే మహాజానపదాలు. అందులో ముఖ్యంగా మగధ అనే మహాజానపదానికి సంబంధించి రాజధాని పాటలీపుత్ర. ఈ మగధ అనే మహాజానపదం ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనకు బీహార్ లో ఉంటుందండి. తర్వాత మత్స్య అనే మహాజానపదానికి విరాట్ నగర్ అనే రాజధాని ఉంటది. ఈ
మత్స్యకి సంబంధించి ఏ రాష్ట్రంలో ఉంటుంది సార్ ఈ మహాజనపదం అంటే మనము రాజస్థాన్ అని చెప్పుకోవాలండి. తర్వాత మనము మల్లా అనే మహాజనపదం ఉంటుంది. దీనికి సంబంధించి కుసినారా అనే ఒక రాజధాని ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనకు ప్రజెంట్ ఉత్తరప్రదేశ్ అనే ఒక రాష్ట్రంలో ఉంటుందండి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ లెటర్ వచ్చేసి మనము వీలాగా చెప్పుకుంటామండి. ఓకేనా, ఈ వి అనే లెటర్ తోని వచ్చే మహాజనపదాలు మనకు 2 ఉంటాయండి. ఓకేనా, వి అనే లెటర్ తోని మనకు 2 మహాజనపదాలు ఉంటాయి. ఒకటి మనకు ఏమని చెప్పుకుంటామంటే వజ్జి, తర్వాత మనకు వత్స. వజ్జి అండ్ వత్స అనే ఒక 2 మహాజనపదాలు ఉంటాయి. వజ్జికి వచ్చి రాజధాని ఏమని చెప్పుకుంటామంటే వైశాలి అని చెప్పుకుంటామండి. వైశాలి వచ్చేసి వజ్జి అనే ఒక మహాజనపదకు సంబంధించిన రాజధాని. ఈ వైశాలి ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనకు ప్రజెంట్ బీహార్ అనే ఒక రాష్ట్రంలో ఉంటుంది. తర్వాత మనకి వత్స అనే దానికి ఏముంటుంది సార్ అంటే మనకు కౌసాంబి అనే ఒక మనకు ఏమని చెప్పుకుంటామంటే కౌసాంబి అనే ఒక ప్రాంతము దీనికి రాజధాని లాగా ఉంటుందండి. కౌసాంబి ఇది వచ్చేసి మనకు ఈ ఉత్తరప్రదేశ్ లో ఉంటుందండి. ఓకేనా, ఇది మనకు వత్సాకి సంబంధించి కౌసాంబి అనే రాజధాని ఉంటుంది. తర్వాత వజ్జి అనే మహాజనపదానికి వైశాలి అనేది ఉంటుంది రాజధాని. దానికి సంబంధించిన ఎక్కడ ఉంటుంది సార్ అంటే ప్రజెంట్ బీహార్ అనే ఒక రాష్ట్రంలో ఉంటుంది. దీంతో మనకు ఎన్ని మహాజనపదాలు అయినాయి అంటే ఏతోని 3 అండి, 3 తర్వాత మనకు 4, 3, 4, 7, 8, 9, 10, 11, 12 అయినాయండి. మనకి ఈ లెటర్స్ తోని ఎన్ని మహాజనపదాలు అయినాయి అంటే 12 మహాజనపదాలు అయినాయి. అవునా, మనకు మిగిలిన మహాజనపదాలు ఇంకా ఎన్ని సార్ అంటే మనకు ఇంకొక 4 ఉంటాయండి. ఆ 4 రాసేస్తే మనకు మహాజనపదాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయిపోతుంది. ఓకేనా, ఆ 4 ఏంటివి సార్ అంటే వాటిని మీరు ర్యాండమ్ గా గుర్తుపెట్టుకోండి. వచ్చేసి మీరు ఏ లెటర్ తోని స్టార్ట్ అయ్యే మహాజనపదం, తర్వాత కే అనే లెటర్ తోని స్టార్ట్ అయ్యే మహాజనపదం, తర్వాత ఎం అనే లెటర్ తోని స్టార్ట్ అయ్యే మహాజనపదం, తర్వాత వి అనే లెటర్. మనకు వి అంటే విక్టరీ అని చెప్పుకుంటాం కదా, అది అట్లా గుర్తుపెట్టుకోండి. దీంతో 2 మొత్తం మనకు 12 మహాజనపదాలు వచ్చాయండి. ఇంకా మనకు ఎన్ని మహాజనపదాలు ఉంటాయి రిమైనింగ్ అంటే ఇంకా 4 ఉంటాయండి. ఈ 4 వచ్చేసి మీరు జస్ట్ ర్యాండమ్ గా గుర్తుపెట్టుకోండి. అందులో ఫస్ట్ వచ్చేసి చేది అండి. ఓకేనా, చేది, గాంధార, తర్వాత మనకు 3వది వచ్చేసి పాంచాల. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ సూరసేన. ఈ 4 వచ్చేసి మనకు ర్యాండమ్ గా గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా, మనకు చేది, గాంధార, పాంచాల, సూరసేన. ఓకేనా, ఈ చేది అనే మహాజనపదానికి రాజధాని ఏముంటుంది సార్ అంటే మనకు సుత్తిమతి అని ఉంటుందండి. చేది అనే మహాజనపదానికి రాజధాని ఏముంటుంది సార్ అంటే సుత్తిమతి అని ఉంటుంది. ఈ చేది అనే మహాజనపద ఏ రాష్ట్రంలో ఉంటుంది సార్ ప్రజెంట్ అంటే మనకు మధ్యప్రదేశ్ అని చెప్పుకుంటామండి. ఓకేనా, మనకి గాంధార అనే మహాజనపదానికి రాజధాని ఏముంటుంది సార్ అంటే తక్షశిల. దీన్నే తాక్శిల అని కూడా చెప్పుకుంటాం. ఈ తక్షశిల మనకు ఎక్కడ ఉంటుంది సార్ అంటే ప్రజెంట్ మనకు ఈ పాకిస్తాన్ అనే ప్రాంతంలో ఉంటుందండి. ఈ పంజాబ్ అనే ఒక రాష్ట్రంలో ఈ తక్షశిల, పంజాబ్ ప్రొవిన్స్ లో తక్షశిల ఉంటుంది. తర్వాత మనకు ఈ పాంచాల అనే ఒక మహాజనపదం ఉంటుంది. దీనికి సంబంధించిన రాజధాని అచిత్ర లేకపోతే అచిహిత్ర అని ఉంటుంది. ఓకేనా, ఈ అచిత్ర వచ్చేసి మనకి పాంచాల అనే ఒక మహాజనపదము ఏ రాష్ట్రంలో ఉంటుంది సార్ అంటే ప్రజెంట్ మనము చూసుకుంటున్న ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది. ఇంకా మనకు సూరసేన అనే ఒక మహాజనపదం ఉంటుందండి. ఈ సూరసేన వచ్చేసి మీకు ఎక్కడ ఉంటుంది సార్, దీనికి సంబంధించిన రాజధాని ఏంటి అంటే మధుర అని చెప్పుకుంటామండి. సూరసేన అనే ఒక మహాజనపదానికి రాజధాని మధుర. ఇది కూడా మనకు ఎక్కడ ఉంటుంది సార్ అంటే ప్రజెంట్ మనకు ఉత్తరప్రదేశ్ లో ఉంటుంది. ఓకేనా, ఈ మహాజనపదాలలో మనకు వచ్చేసి మనం అనుకున్న ఈ 16 మహాజనపదాలు కంప్లీట్ గా వచ్చినాయండి. ఓకేనా, ఏ అనే లెటర్ తో 3, కే అనే లెటర్ తో 4, తర్వాత ఎం అనే లెటర్ తో 3, బి అనే లెటర్ తో 2, తర్వాత ఇవి రాండమ్ గా చేది, గాంధార, పాంచాల, సూరసేన. ఓకేనా, ఇవి వచ్చేసి మనకు మహాజనపదాస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా ఇదే మహాజనపదాస్ లో మనము మీకు ఏతో చెప్పాము.
అస్మక అనేది మనకు దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మహాజానపద అని చెప్పేసుకుంటాం. తర్వాత ఈ మహాజానపద 16లలో అత్యంత శక్తివంతమైన మహాజానపద ఏమన్నా ఉందా సార్ అంటే దాన్నే మనము మగధ అనే జానపద అని చెప్పేసుకుంటామండి. ఓకేనా. మనకు వేరే దేశాలలో ఉన్న మహాజానపదాలు ఎన్ని సార్ అంటే 2 అని చెప్పుకుంటాం. అందులో ఒకటి గాంధార, తర్వాత మనకి ఇక్కడ కాంబోజా అనేవి 2 ఉంటాయండి. అవునా. మరి 16 మహాజానపదాలు ఎట్లా ఉంటాయి సార్ అంటే మనకు ఇందులో మనకు 2 రకాలు ఉంటాయండి. 16 మహాజానపదాలు ఎన్ని రకాలు ఉంటాయి సార్ అంటే 2 రకాలు ఉంటాయి. అందులో మనకు ఏంటి సార్ ఆ 2 రకాలు అంటే మోనార్కియల్ ఫార్మ్ ఆఫ్ జానపదాస్ అండి. మోనార్కియల్ ఫార్మ్ ఆఫ్ జానపదాస్, తర్వాత రిపబ్లిక్ వ్యవస్థ ఉన్న జానపదాలు. అవునా. మోనార్కియల్ అంటే మనము రాచరిక వ్యవస్థ అని చెప్పుకుంటాం. అవునా. రిపబ్లిక్ అంటే గణతంత్ర వ్యవస్థ. మరి మోనార్కియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మనకు మహాజనపదాస్ ఎన్ని ఉంటాయి సార్ అంటే 14 ఉంటాయండి. ఓకేనా. మరి ఈ రిపబ్లిక్ కి సంబంధించిన మహాజనపదాలు ఎన్ని ఉంటాయి సార్ అంటే 2 ఉంటాయి. ఆ 2 ఏంటివి సార్ అంటే వజ్జి, తర్వాత రెండోది వజ్జి అనే మహాజనపద, తర్వాత మల్ల అనే జానపదాలు వచ్చేసి మనకు రిపబ్లిక్ ఫార్మ్ ఆఫ్ మహాజనపదాస్ అని చెప్పుకుంటాం. మిగిలిన 14 కూడా మోనార్కియల్ అని రాచరికానికి సంబంధించిన మహాజనపదాలు. మరి మీకు రాచరికం అంటే ఏంది? గణతంత్రం. రిపబ్లిక్ అంటే గణతంత్రం. ఓకేనా. ఇవి అంటే ఏంటి అంటే రాచరిక రాజ్యాలు అంటే మనం ఏమని చెప్పుకుంటామంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఏదన్నా ఒక ప్రాంతాన్ని పరిపాలిస్తుందంటే వాడు చనిపోయిన ఏమంటే వాడికి సంబంధించిన కొడుకు ఎవడైతే ఉందో వాడే రాజ్యాన్ని తీసుకుంటారండి. వాడు చనిపోతే వాని కొడుకు, వాడు చనిపోతే వాడి కొడుకు. ఈ రాజరికం ఎలా ఉంటుందంటే వంశపారపర్యంగా ఉండేదాన్ని మోనార్కియల్ ఫార్మ్ ఆఫ్ స్టేట్ అని చెప్పుకుంటాం. తర్వాత ఈ రిపబ్లిక్ అంటే వాళ్ళకి సంబంధించిన నాయకుని ఎవరైతే ఉన్నారో ఆ నాయకున్నే ప్రజలు ఎన్నుకుంటారండి. ఆ ఎన్నుకునే వ్యవస్థ మనకు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలోనే మనకు మన భారతదేశంలో కనిపిస్తుందండి. ఓకేనా. అట్లా మనకు గణతంత్ర రాజ్యాలలాగా ఉన్న మహాజనపదాలు ఏంటి సార్ అంటే వజ్జి అండ్ మల్లా అని చెప్పేసుకుంటాం. తర్వాత మనకు ఏమవుతుందండి అంటే ఈ 16 మహాజానపదాలలో మనకు ఈ మగధ అనే ఒక మహాజానపదం ఏం చేసుకుంటారంటే దీనికి సంబంధించిన రాజవంశీయులు ఎవరైతే ఉన్నారో ఈ మిగిలిన మహాజానపదాల మీద దాడి చేసి వీటినన్నిటిని కూడా మగధలో కలుపుకుంటారండి. ఓకేనా. అట్లా కలుపుకొని మనకు మగధ అనే ఒక రాజ్యం మీద ఏర్పాటు చేసిన మొట్టమొదటి సంబంధించిన రాజవంశం ఏంటి అంటే బృహద్రథ అనే ఒక వంశం ఉంటుంది. మరి మగధ మీద ఏర్పాటు చేసిన రాజవంశాలు ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.